హలో ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా కాలం తర్వాత హైదరాబాద్ వెళ్తున్నామండి. ఈ ఒకసారి ఈ గ్రీనరీ చూడండి. ఇది హైదరాబాద్ది ఔటర్ రింగ్ రోడ్, ఓఆర్ఆర్ అంటాం కదా, అదనమాట. నిజంగా యాక్చువల్గా మనం ఎప్పుడు పచ్చగా ఉండాలి వాతావరణం, పల్లెటూరు వాతావరణాన్ని ఎక్కువ ఇష్టపడతా ఉంటాం కదా మన ఛానల్లో. నేను అవే ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈవెన్ నా జర్నీలో కూడా యాక్చువల్గా ఇది చూసేసరికి మీకు ఒకసారి చూపించాలని చెప్పేసి నా మనసులో అనిపించి వెంటనే దీన్ని షూట్ చేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, రోడ్కి ఇది మధ్యలో డివైడర్ అనమాట. అటు ఇటు నీట్గా ఇలా సెట్ చేశారు. ఇవి చూడండి, లెఫ్ట్ సైడ్ కూడా చాలా అంటే చాలా గ్రీన్గా ఉండే మొక్కల్ని పెంచారనమాట. నిజంగా చాలా బాగుంది. నేను హైదరాబాద్ చాలాసార్లు వెళ్ళాను, కానీ నైట్ టైం ఎక్కువ జర్నీస్ చేశాను. అందుకోసం అని చెప్పి దీన్ని ఎంత చక్కగా నేను ఎప్పుడు చూడలేదు, షూట్ చేయలేదు అనమాట. చాలా బాగా అనిపించింది. మీరు కూడా దీన్ని చూస్తారని చెప్పేసి దీన్ని షూట్ చేశాను. ఇంతకీ అసలు ఎందుకు వెళ్ళారు ఏంటి అనేది మీరు చూసినట్టయితే చెప్తానండి. యాక్చువల్గా ఈ గ్రీనరీకి సంబంధించిందే ఒక ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళామండి. ఇదిగోండి, ఆ ఇన్స్టిట్యూట్ లోపలికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇదిగోండి అక్కడ వాతావరణము ఏదైతే మనం మన ఛానల్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నామో అదే ఇక్కడ కూడా ఉందన్నమాట. యాక్చువల్గా నిజంగా ఎలా ఉంటుంది అని చెప్పేసి నాకు కూడా తెలియదు. ఇంత చక్కగా ఇంకా మీరు లోపల ఎక్కువ, అది ఆల్మోస్ట్ 250 ఎకరాల ప్లేస్లో దీన్ని మొత్తం కన్స్ట్రక్ట్ చేశారు. మొక్కలైతే చాలా అంటే చాలా ఎక్కువ పెంచారనమాట. ఇలా చూడండి ఎంత బాగుందో. ఇంతకీ ఇది ఏంటి, ఇక్కడికి ఎందుకు వెళ్ళారు అని చెప్పేసి మీకు ఒక డౌట్ మిగిలిపోయింది కదా. ఇక్కడ లోపల బిల్డింగ్స్ అండి, చాలా నీట్గా. జస్ట్ నేను మీకు చూపించింది కొన్ని సెకండ్స్ మాత్రమే. అది మేము వెళ్ళే దారిలో లంచ్కి వెళ్ళి వస్తూ ఉంటే ఇవి కనిపిస్తే గబుక్కని షూట్ చేశాను. యాక్చువల్గా ఇది ఏంటిది అని ఆలోచిస్తే ఇది ఎన్ఐఆర్డి అండి. ఎన్ఐఆర్డి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. అంటే యాక్చువల్గా పట్టణ ప్రాంతాలను డెవలప్ చేయటం కాకుండా గ్రామీణ ప్రాంతాలను కూడా డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ ఒక ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేసింది. దానిలో గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే ప్రజలకు చాలా రకాలైనటువంటి ట్రైనింగ్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. తేనెటీగల నుండి తేనె ఎలా తీయాలి, అండ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఎలా తయారు చేసుకోవాలి వితౌట్ కెమికల్స్, అండ్ సోప్స్ ఎలా తయారు చేసుకోవాలి, ఆయిల్స్ ఎలా తయారు చేయాలి, షాంపూస్ ఎలా తయారు చేసుకోవాలి, అండ్ లిప్ బామ్, లిప్స్టిక్స్, క్యాండిల్స్ ఇలాంటివి ఎలా తయారు చేసుకోవాలి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఎన్ఐఆర్డీలో నేర్పిస్తారనమాట. మనొక్కరికే కాదు, దేశ నలుమూలల నుండి వచ్చే వాళ్ళందరికీ. సో అక్కడ మేము ఒక ట్రైనింగ్ కోసం వెళ్ళాము ఫ్రెండ్స్. ట్రైనింగ్లో ఏం జరిగిందో అన్నీ మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ.